హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో ఫ్రమ్ కన్యాకుమారి. ఇప్పుడు మనమైతే ఇక్కడ సూర్యోదయం చూడడానికి వచ్చామండి. ఇప్పుడు చూస్తుంటే 5:30 అయినట్టు అనిపిస్తుంది కదా. ఏం కాదండి, ఇప్పుడు 6:15 అవుతుంది టైం. మనకి 6:27కి సూర్యోదయం టైమింగ్ ఉంది. సో వెయిట్ చేస్తున్నాము. అసలే నిన్న మరీ టైంకి వెళ్ళి సూర్యుని కూడా కంగారు పెట్టేసాం వస్తామా లేదా అని. ఇప్పుడైతే అలా ఎందుకని కొంచెం 10 minutes ముందే వెళ్ళి కూర్చున్నాము. చూడండి, సూర్యుడు అప్పుడే మబ్బుల్లోంచి చిన్న చిన్న కిరణాలతో తొంగి చూస్తున్నారు. వీళ్ళందరూ వచ్చారా లేదా అని. వచ్చామండి, ఇంకా మీరు వచ్చేయచ్చు. చూడండి, రెడీ అయ్యి చక్కగా మీకోసమే వెయిట్ చేస్తున్నాము. నిన్న బాగా హర్ట్ అయినట్టున్నారండి. లేకపోతే చూడండి, అందరూ గడ్డాల కింద చేతులు పెట్టుకొని ఎలా ఎదురు చూస్తున్నారు. అయినా రావట్లేదు ఇంకా. ఆహా, అదిగోండి అదిగోండి, అది చూడండి, నల్లని మబ్బుల వెనకాల నుంచి మెరుస్తూ ఎలా వస్తున్నారో. ఇదేంటండి, మబ్బుల వెనకాల ఎంతసేపు అలా కొత్త పెళ్లి కూతురులా దాక్కున్నారు? రండి త్వరగా బయటికి, ఇంకా మేము చూడాల్సినవి చాలా ఉన్నాయి. అసలే టైము 6:45 అయింది. అలా కనిపించకుండా వినిపించకుండా మేఘాల వెనక ఏం చేస్తున్నారు బయటికి రాకుండా? సూర్యుడికి మేఘాలు అడ్డుగా ఉన్నాయా? మేఘాలకు వెనక్కి సూర్యుడు దాక్కున్నారా? ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మొత్తానికి ఏం కనపడట్లేదు. మనం ఇంతలా ఎదురు చూస్తుంటే మేఘాల వెనకే సూర్యోదయం అయిపోయింది. చూడండి, ఇంకేం చేస్తాం, మనకి ఇంతే అదృష్టం ఉందనుకొని ఇక 4 ఫోటోలు తీసుకొని అలా వెనక్కి వచ్చేసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే, కన్యాకుమారిలో చాలా ఫేమస్ అమ్మవారి టెంపుల్ ఉందండి. అక్కడికి వెళ్దామని చూస్తే స్వాములు ఉన్నారు, ఫుల్ రష్గా ఉంది. తర్వాత చూద్దామని ఫస్ట్ వివేకానంద రాక్స్కి వెళ్ళొద్దాం అనుకున్నాము. అయితే అమ్మవారికి చాలా కోపం వచ్చినట్టుందండి. ఇక్కడ చూడండి ఎట్లా ఉందో, దానికి ట్రిపుల్ క్యూ ఉంది. అయినా గుడికి వెళ్ళినా, బడికి వెళ్ళినా, మ్యూజియంకి వెళ్ళినా, ఎటు వెళ్ళినా ముందు ఒక 2 కిలోమీటర్లు, వెనక ఒక 2 కిలోమీటర్లు, ఇలా మనకు ఒక ఫ్యాన్స్ బేస్ ఉంటుంది. సో అట్లా ఉంటుంది మనతో. సరే మన ఫ్యాన్స్ సంగతి తర్వాత. కానీ ఇప్పుడు వివేకానంద రాక్స్ గురించి కొంచెం తెలుసుకుందామండి. ఇది సముద్రానికి మధ్యలో ఉంది, అందుకని ఇప్పుడు మనం పడవలో నుంచి వెళ్ళాలి. ఇదిగోండి, అక్కడ పడవ ఉంది. అయితే ఇక్కడ నుంచి క్యూ సపరేట్ అవ్వమన్నారు. మగవాళ్ళకి వేరే లైన్, ఆడవాళ్ళకి వేరే లైన్ అంట. ఇది ఎందుకు పెట్టారో నాకు తెలియదు. అందరం చక్కగా రెడీ అయ్యి మంచి బట్టలు వేసుకొని వస్తే ఇదేంటండి భుజాల మీద ఈ బరువులు? ఇవి చూస్తుంటే తేళ్లమేమో కానీ మునిగిపోయేలాగా ఉన్నాం. ఏం చేస్తామండి, మన సేఫ్టీకేనంట మెదలకుండా మెళ్ళ వేసుకున్నాం. ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? కేజీఎఫ్లో ఖైదీలను చూసినట్టుంది కదా. అయినా సరే మెదలకుండా ఉండండి, అలాంటివి బయటికి చెప్పకూడదు. లోపల అరగంట సేపు నవ్వేసుకోండి అంతే. పడవెక్కిన 10 నిమిషాలకు కానీ నాకు అర్థం కాలేదు ఈ భుజాల మీద బరువులు ఎందుకా అని. ఎందుకు అనుకుంటున్నారు? ఈ పడవ ఉంది చూసారు, ఇది జ్యోతిలక్ష్మి జయమాలి లాగా అలల మీద డ్యాన్స్లు వేసుకుంటూ వెళ్తుంది. దీని ఊపుడికి కనుక మనం సముద్రంలో పడ్డామనుకోండి, ఇక దొరికేదే లేదు. అందుకే బస్తాలు బరువండి, మన కోసమే కదా. పాపం, అనవసరంగా తిట్టుకున్నాం. ఇంటికి నేను ఈ బోటుకి మీకు ఛార్జెస్ చెప్పలేదు కదా. పర్ హెడ్ 75 రూపీస్ అండి. వివేకానంద రాక్స్కి అంటే బోటు దిగిన తర్వాత వివేకానంద రాక్స్ పైకి ఎక్కడానికి అక్కడ టికెట్ వచ్చి పర్ హెడ్ 30 రూపీస్. 2 సార్లు టికెట్ పెట్టారు. అదే ఒకటే టికెట్ తీసుకుంటే రౌండ్ ఫిగర్ 100 పెడితే తలా ఒక 5 రూపాయలు మిగిలేవి కదండి. అదికోండి, అక్కడే వివేకానంద రాక్స్ కనపడుతుంది చూడండి. ఇప్పుడు మనం దిగి అక్కడికి వెళ్తాం. ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉందండి. కంపల్సరీ అందరు చెప్పులు ఇక్కడ వదిలే వెళ్ళాలి, ఎందుకంటే పైకి చెప్పులు అలౌడ్ కాదు. వివేకానంద రాక్స్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్తానండి. 1892 సంవత్సరం డిసెంబర్ 24వ తారీఖు వివేకానంద స్వామి ఇక్కడికి వచ్చారండి.
ఆయన ఇక్కడ 3 రోజులు కంటిన్యూస్గా మెడిటేషన్ చేశారు. ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఒక రెజల్యూషన్ తీసుకున్నారు. అదే ఈ జీవితం ఇంకా మానవత్వానికి అంకితం చేద్దామని, అంటే సర్వ్ ఫర్ హ్యుమానిటీ అని డిసైడ్ అయ్యారు. సో అందుకని ఆయనకి మనకి కూడా ఇది స్పెషల్ ప్లేస్. ఇక్కడ కనిపిస్తున్న పెద్ద గదిలా ఉంది కదా, ఈ మండపం లోపలికి వెళ్ళడానికి మనకి మాత్రమే లో ఉందండి, ఫోన్లకి లేదు. సో నేను లోపలికి వెళ్ళి వచ్చేటప్పుడు మీకు ఏముందో చెప్తాను. అదిగోండి కనిపిస్తున్నారా, స్వామి వివేకానంద విగ్రహం ఉందండి అక్కడ, చాలా బాగుంది విగ్రహం. ఇక్కడ ఒక చోట ధ్యాన మందిరం కూడా ఉందండి. మేము కాసేపు ధ్యానం చేసుకొని తర్వాత ఆయన బుక్స్ స్టోర్ కూడా ఉంది, అందులో కొన్ని బుక్స్ కొనుక్కొని వచ్చేసాము. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? అదేనండి, కన్యాకుమారి నుంచి కొడైకెనాల్కి వెళ్తున్నాం. ఇది చీటింగ్, మీరు టెంపుల్కి వెళ్తానని వెళ్లకుండా వెళ్ళిపోతున్నారేంటి అనుకుంటున్నారా? ఏం చేస్తాను చెప్పండి, ఆల్రెడీ క్యూలో 3 గంటలు నుంచొని కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి. పిల్లల మేం రామంటే రామని ఏడుస్తున్నారు. ఏం చేయాలి? మాకు కూడా కొంచెం గిల్టీగానే ఉంది. అయితే ఒక పని చేద్దాం ఉండండి, కన్యాకుమారి అమ్మవారిని మధుర మీనాక్షి అమ్మవారి రూపంలో చూస్తే ఎలా ఉంటుందంటారు? మంచి పని, పదండి వెళ్ళిపోదాం. ఎందుకంటే అసలే క్షమాపణలు కూడా వేడుకుందాం, మనం అక్కడ చూడలేకపోయామని. సో మనం ఇప్పుడు మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం, పదండి. అయ్యో రామ, ఎత్తి దంచిన అదే కూలి, ఎగిరెగిరి దంచిన అదే కూలి అని నా పక్కన ఉన్నారు కదా, వీళ్లలో ఎవరిదో ఐరన్ లెగ్ ఉందండి. లేకపోతే చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఇదే క్యూలు, ఎక్కడికి వెళ్ళినా జనాలు. ఏంటండి ఇది, ఫుల్ రష్. ఎండ, నీరసం, వాన. నిజమండి, ఒక పక్క ఎండ, ఫుల్ వాన పడింది, తడుస్తా అలాగే క్యూ లైన్లో నుంచొని మా బాధ వర్ణనాతీతం. ఒక పక్క కాళ్ళ నొప్పులు, ఆకలి దప్పులు. ఏం చెప్తాంలేండి, అమ్మవారికి బాగా కోపం వచ్చినట్టుంది. టెంపుల్ గురించి చెప్పాలంటే టెంపుల్ చుట్టూ 4 వైపులా 4 మహాద్వారాలు ఉంటాయండి. ఎటు నుంచైనా వెళ్ళొచ్చు, దర్శనం దొరుకుతుంది. అండ్ ఎట్లా వెళ్ళామన్నది కాదు, లోపలికి ఎటువైపు నుంచి వెళ్ళామన్నది కాదండి సమస్య. ఎంత క్యూ లైన్ ఉంది, ఎక్కడ దూరొచ్చు, ఎలా వెళ్ళాలన్నదే సమస్య. జోక్స్ ఎపార్ట్, టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. చాలా ఓల్డ్ టెంపుల్ కదా, చాలా బాగుంటుంది. అమ్మవారి గురించి అయితే చెప్పేదేముందండి, మహాశక్తి స్వరూపిణి, చూసి తరించండి. ఈ టెంపుల్కి వెళ్ళే ముందు కొన్ని సూచనలు మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అది నా నుంచి తెలుసుకోవాలని మాత్రం అనుకోకండి, ఎందుకంటే నాకు కూడా అర్థం కాలేదు. మనం పార్కింగ్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. మేమైతే ఎటువైపు వెళ్ళినా అటుపక్కే అని చెప్తున్నారు. టెంపుల్ చుట్టూ 2 చుట్లు వేసాక కానీ మాకు పార్కింగ్ దొరకలేదు. అండ్ మోర్ ఓవర్, మనం ఇక్కడ టెంపుల్కి వెళ్తున్న చుట్టూ కూడా ఇది మార్కెట్ ఉందా లేకపోతే అది ఊరా, అది ఏంటో కూడా అర్థం కాదు. ఫుల్ రష్ ఉంది. అది టెంపుల్కి వెళ్ళే వాళ్ళ రష్ కాదండి, జనరల్గా ఒక మార్కెట్ లేదా ఊరి సెంటర్లో ఉండే రష్. మరి ఇంత మంచి ఫేమస్ టెంపుల్కి చుట్టూ కొంచెం ఏరియా అన్నా స్పేషియస్గా ఎందుకు వదలలేదో తెలీదు. అస్సలు కార్ పార్కింగ్కి వెళ్ళడానికి కానీ, కార్ పార్కింగ్ నుంచి తీసి మనం గుడి అవుట్కట్స్కి వెళ్ళడానికి కానీ చాలా కష్టం అయిపోయింది. అసలే ఫ్రైడే, ఆ పైన ఫుల్గా స్వాములు, ఇంకా దానికి పైన మన గుంపులో ఎవరిదో ఐరన్ లెగ్. ఇవన్నీ కలిపి 4-5 గంటల సేపు పట్టింది గుళ్ళోంచి బయటికి రావడానికి. ఇంత టైం అయిపోయాక ఫస్ట్ టైం మేము బయట హోటల్లో భోంచేసి కొడైకెనాల్కి బయలుదేరాం. ఇంత లేట్ అవ్వడం వల్ల కొడైకెనాల్ జర్నీ ఎలా ఉందో ఒక్కసారి చూడండి. మదురై టెంపుల్ నుంచి కొడైకెనాల్లో మనం తీసుకున్న రూమ్ వరకు 3 అవర్స్ జర్నీ చూపిస్తుంది మ్యాప్లో, కానీ మాకు 4 అవర్స్ పైన టైం పట్టిందండి. ఎందుకు అనుకుంటున్నారా? ఒక్కసారి వీడియో చూడండి మీరు, ఎలా ఉందో క్లైమేట్. మీకు వీడియోలో కనిపిస్తున్న దానికి డబల్ ఉందండి బయట ఫాగ్. అస్సలు చెప్పాలంటే నిజంగా రోడ్ కనపడట్లేదు. కనీసం 30-40 స్పీడ్ వెళ్ళడానికి కూడా భయంగానే ఉందండి. చాలా అసలు ఎంత రిస్కీ డ్రైవ్ అండి ఒక విధంగా చెప్పాలంటే. ఎంత ఫుల్ ఫాగ్ ఉందంటే రోడ్ టర్నింగ్స్లో అయితే అసలు చాలా భయం వేస్తుంది. రోడ్ ఇండికేటర్స్ ఉన్నాయండి, కాకపోతే మన హెడ్ లైట్ లెవెల్ దాటి రోడ్డు కనిపించడం లేదు. దయచేసి మీరు కనుక ఇటు వచ్చేటైతే అసలు ఇంత లేట్గా రావద్దండి ప్లీజ్, ముందే లైటింగ్ ఉన్నప్పుడే రండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది
50% కంటే నిజంగా తక్కువ కూడా అండి, అంత ఫుల్ ఫాగ్ ఉంది. నేను చూపించడానికి నా ఫోన్ సపోర్ట్ చేయలేదండి ఉన్నది ఉన్నట్టు చూపించడానికి. నిజానికి మార్నింగ్ చూసి నేనే చాలా షాక్ అయ్యాను, ఏంటి ఇక్కడ చెట్లు ఉన్నాయా, ఇక్కడ గట్టు ఉందా అని. అస్సలు ఏం కనపడలేదు. అమ్మా ఇంత కష్టపడి వెళ్తుంటే కొంచెం తోడు దొరికారండి. ముందు చూడండి ఒక వెహికల్ వస్తుంది, దానికి బాగా దారి కనపడాలి, దాని వెనక మనం మంచిగా వెళ్ళాలి. అమ్మయ్య తోడు దొరికింది కదా అని సంతోషించే లోపే చూడండి ఇంకొక ప్రాబ్లం స్టార్ట్ అయింది. వాన పడుతుందండి, సన్న జల్లు స్టార్ట్ అయింది. అబ్బా అసలే చలి, ఆ పైన ఈ వాన. అమ్మో మనిషా దేవుడా దెయ్యమా, ఎవరైనా సరే దండం పెట్టాల్సిందే ఆయనకి. కనపడలేదా? మళ్ళీ వీడియో వెనక్కి వెళ్ళి ఒకసారి చూడండి. మాకు కూడా రాత్రి కనపడలేదండి. ఈ అర్ధరాత్రి ఇంత చలిలో ఒక పక్క వాన పడుతుంటే జేబులో చేతులు పెట్టుకొని చక్కగా వాకింగ్కి వచ్చినట్టున్నారు ఆయన ఎవరో. సరేనండి, చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. మా అందరికీ వణుకొస్తుంది, ఎందుకో తెలియట్లేదు. ఒక పక్క చలి, ఒక పక్క భయం, దేనికి వణుకుతున్నాము మరి. అండ్ చెకింగ్ చేసేసి ఇంకా మేము రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ కలుస్తాను నేను మిమ్మల్ని. అండ్ రేపు మనం అందరం కలిసి కొడైకెనాల్ అందాలు చూద్దాం. సరేనండి, బాయ్ మరి. ఆగండి, రేపు మనకి ట్రిప్లో లాస్ట్ డే అండి. అంటే మీరు ఈ ట్రిప్ మొత్తానికి బడ్జెట్ ఎంత అయిందో తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే మాత్రం నెక్స్ట్ వీడియో కంపల్సరీ చూడండి, ఓకేనా? మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. కొడైకెనాల్ అందాలు, మన బడ్జెట్ విశేషాలు అన్నీ మాట్లాడుకుందాం, ఓకేనా? బాయ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ASK Telugu Infos.